హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో క్రిస్పీగా టేస్టీగా రవ్వతో మసాలా దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీటిని అప్పటికప్పుడు జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రవ్వతో మసాలా దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇన్స్టెంట్ మసాలా దోశను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వను వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ని మెజర్ చేసుకోవాలి. కాబట్టి అదే కప్పుని యూజ్ చేయండి. ఇలా 1 కప్పు బొంబాయి రవ్వని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండిని కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేకపోతే 2 టేబుల్ స్పూన్లు అంతా గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలా గోధుమ పిండి వేసుకోవడం వల్ల మనకి ఆ దోశ అనేది బాగా బైండ్ అయి ఉంటుందన్నమాట. అందుకోసం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని ఈ రవ్వ అనేది కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా పొడిలాగా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం అలా రవ్వగా ఉన్నా కానీ పర్వాలేదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోనే ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగును వేసుకోండి. ఇక్కడ మీరు పుల్లటి పెరుగును తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్ పెరుగు వేసుకున్నా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా చక్కగా గ్రైండ్ అయ్యేటట్లు ఒక 2 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నీళ్ళేమీ పోసుకోవద్దు, ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకునే పెరుగు అనేది మరీ గట్టి పెరుగు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్ పెరుగు తీసుకున్నా కానీ సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా పిండి అంతా కూడా గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసేసుకుని దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ పిండి అనేది నానుతూ ఉంటుంది. ఈలోపు ఈ దోశలోకి ఆలూ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆలూ మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ అనేది కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మీకు పెద్దగా నూనె ఏం పట్టదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత ఆవాలు అండ్ 1 టీ స్పూన్ అంత పచ్చిశనగపప్పు అండ్ ఒక 1/2 టీ స్పూన్ అంత మినపప్పు అండ్ ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్రను వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ శనగపప్పు మినపప్పు అనేది ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ క్రిస్పీగా రావాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఎర్రగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 పచ్చిమిర్చిని తీసుకుని వాటిని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోనే 1 ఇంచి అల్లంని కూడా ఈ విధంగా సన్నగా వీలైనంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా అల్లం పచ్చిమిర్చి వేసుకుని దీన్ని కూడా ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని దాన్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా బారుగా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పుని వేసుకోండి. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా చక్కగా ఫ్రై అవుతాయి. అంటే ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ అవి ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుంది. ఇది వేగడానికి సుమారుగా ఒక 2 నుంచి 3 నిమిషాల్లో చక్కగా వేగిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఇవి ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇందాక ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా వేసుకున్నాం కదా, కాబట్టి ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/4 టీ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకోండి. కారం కూడా అంతే, కొంచెం తగ్గించే వేసుకోండి. మీరు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే 2-3 పచ్చిమిర్చిని ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకోండి. 1 లేదా 2 చిటికెళ్ళు వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని దీన్ని జస్ట్ ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగానే ఒక 2 మీడియం సైజు లేదంటే 3 మీడియం సైజులో ఉండే ఆలూని ఈ విధంగా ఉడకబెట్టి పెట్టుకోండి.
ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు ఆలు ముక్కలు అనేవి చల్లగా అయిపోతాయి. ఇప్పుడు వాటిని చేత్తో ఈ విధంగా నలుపుకుంటూ ఇందులోకి వేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకోవడం కన్నా కానీ ఇలా డైరెక్ట్గా వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆలు మసాలా అనేది. సో ఈ విధంగా అన్ని ఆలు ముక్కల్ని కూడా ఇలా చేత్తో నలుపుకుంటూ ఇలా మ్యాష్ చేసుకుంటూ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా ఇప్పుడే వేసేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు, ఆలుకి బాగా పట్టేటట్లు 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ అదంతా కూడా చక్కగా కలిసిపోయి ముద్దలాగా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇందులోకి 1 టీ స్పూన్ అంతా నీళ్ళని వేసుకోండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. మీకు ఆ పులుపు కావాలి అని అనుకుంటే 1 టీ స్పూన్ అంతా నిమ్మరసాన్ని వేసుకోండి, బాగుంటుంది. అలా కూడా మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఇక్కడ నేనైతే నిమ్మరసం అనేది వేయలేదు. వేసుకుని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి దోశల్లోకి ఆలు మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఆలు మసాలా మీద మూత పెట్టేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అసలు దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోండి. మీరు చూస్తే ఫస్ట్ కన్నా కానీ ఇప్పుడు పిండి అనేది ఇంకొంచెం చిక్కపడి ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి సరిపడిన నీళ్ళు పోసుకుని పిండిని మనం దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోండి. జారుగా ఉంటుంది కదా, అలా కలుపుకోండి. ఇక్కడ నేను మీకు పిండి అనేది కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు దోశ పోసుకునే కొద్దీ పిండి గట్టి పడుతుంది అని అనుకుంటే అప్పుడు సరిపడిన నీళ్ళని పోసుకుని మరలా కొద్దిగా పిండిని జారు చేసుకుని దోశలు అనేవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. తర్వాత ఇందులోనే దీని మీద 1 టీ స్పూన్ అని నీళ్ళని పోసుకోండి. పోసుకుని ఈ వంట సోడా అనేది పిండిలో చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. అండ్ లోపలికి ఆలు మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో దోశ వేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ అనేది నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది, బాగా వేడిగా రావాల్సిన అవసరం ఏం లేదు. హీట్ అయిన తర్వాత దీని మీద జస్ట్ కొద్దిగా 1 డ్రాప్ అంతా నూనెను వేసుకోండి. వేసుకుని టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఏదైనా క్లాత్తో కానీ ఒకసారి తుడిచేసుకోండి. అంటే నూనె అనేది మరీ గ్రీజీగా రాసుకోకూడదు. జస్ట్ 1 డ్రాప్ వేసుకుని టిష్యూ పేపర్తో తుడిచేసేసుకోండి. తర్వాత కొన్ని నీళ్లను ఈ విధంగా ప్యాన్ మీద చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకోవడం వల్ల ఆల్రెడీ వేడైన ప్యాన్ అనేది కొద్దిగా చల్లపడుతుంది. అప్పుడు దోశ వేసుకున్నారంటే దోశ అనేది క్రిస్పీగా ఎర్రగా కాలుతుంది. అందుకోసం వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా నీళ్ళు ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా పారబోసేసుకుని మరొకసారి టిష్యూ పేపర్తో కానీ లేదంటే క్లాత్తో కానీ తుడిచేసుకోండి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఒకసారి కలుపుకుని ఈ విధంగా గ్రేటెడ్ పిండిని తీసుకోండి. దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా దోశను నార్మల్గా మనం ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోండి. స్లోగా అలా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా వేసేసుకోండి. ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. ఫ్లేమ్ని హైలోకి పెట్టుకున్న తర్వాత దోశ అనేది ఎర్రగా కాలేంత వరకు కూడా కాల్చుకోండి. ఈ విధంగా పైన పిండి అనేది కొద్దిగా ఉడికిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. చెప్పాలంటే ఈ దోశకి కొద్దిగా నూనె అనేది ఎక్కువే పడుతుంది, మీ ఇష్టం. మీరు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేసుకున్న తర్వాత ఇది ఈ మంట అనేది ఈవెన్గా అన్ని వైపులా ఈవెన్గా వస్తే పర్వాలేదు. ఒకవేళ రావట్లేదు అని అంటే ప్యాన్ని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నారంటే ఈవెన్గా అన్ని వైపులా కూడా ఎర్రగా కాలుతుంది. ఈ విధంగా కొద్దిగా కాలింది, మనకి ఆల్మోస్ట్ దోశ అనేది కాలిపోయింది ఎర్రగా అని అన్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మసాలా ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, అలాగని మరీ తగ్గించి కూడా వేసుకోవద్దు, మీడియంగా వేసుకోండి. ఇలా కొద్దిగా సైడ్కి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చూసారా మనకి దోశ అనేది ఆల్మోస్ట్ ఎర్రగా కాలిపోయింది, ఇంకొంచెం ఉంటే మాడిపోతుంది కూడా. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రోల్ చేసేసుకోండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉందంటే దోశ, చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదే విధంగా మిగిలిన అంతా పిండితో కూడా దోశల్ని ప్రిపేర్ చేసుకోవడమే. మీరు దోశల్ని వేసుకున్న వెంటనే సర్వ్ చేసుకోండి. చల్లారాక ఇవి కొద్దిగా మెత్తపడతాయన్నమాట, అందుకోసం వేడివేడిగానే సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా అండ్ చాలా క్రిస్పీగా ఉండే అప్పటికప్పుడు 15 నుంచి 20 నిమిషాల్లో ఈ దోశలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.